విజయనగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్-14 అథ్లెటిక్స్ పోటీలను మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయని అన్నారు. క్రీడల్లో ప్రతిభ ప్రదర్శించడం ద్వారా మంచి ఉద్యోగాలు పొందవచ్చని తెలిపారు. క్రీడాకారుల కోసం ఉన్న ప్రత్యేకత రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడలు ప్రతి వ్యక్తి జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అవునా కాదా? ఎందుకంటే స్పోర్ట్స్ మీకు యాక్చువల్గా శరీరంగా ఆరోగ్యం వస్తుంది, శారీరక ఆరోగ్యం, ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ వల్ల మీకు ధైర్యం వస్తుంది, మీరు బాగా ఆరోగ్యంగా ఉంటారు, మీ బోన్ స్ట్రెంగ్తన్ అవుతుంది, మజిల్ స్ట్రెంగ్తన్ అవుతుంది. అవునా కదా? ఈరోజు ఎంతమంది లాంగ్ జంప్ లో పార్టిసిపేట్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళు పొడవకున్నారు కాబట్టి. అవునా? అదే చిన్నప్పటి నుంచి మీరు ఆడుకున్నారు అనుకోండి, మీరు వాళ్ళంతా హైట్ అవుతారు, మీరు లాంగ్ జంప్ లో సర్టిఫికేట్ కొట్టచ్చు. అవునా? ఎస్. స్పోర్ట్స్ వల్ల ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, మెంటల్ ఫిట్నెస్ కూడా వస్తుంది, మానసిక ఆరోగ్యం. మీరు స్పోర్ట్స్లో ఓడిపోయారనే బాధ మీరు ఒకసారి ఫీల్ అవుతారు, 2-3 సార్లు ఫీల్ అయ్యాక పర్వాలేదు, నేను ఓడిపోయినా పర్లేదు, నెక్స్ట్ టైం నేను గెలుస్తాను, నెక్స్ట్ టైం నేను సాధిస్తాను అనే స్పిరిట్ మీలో వస్తుంది. ఈరోజు స్పోర్ట్స్లో రాణించిన వ్యక్తులు ఎంతో మందికి పీఈటీ అవ్వచ్చు, ఆర్మీ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, లేకపోతే ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, లేకపోతే స్పోర్ట్స్ మీద అవార్డ్స్ కొట్టినట్టు వాళ్ళకి 3% రిజర్వేషన్ కల్పించడం అవ్వచ్చు ప్రభుత్వ ఉద్యోగాల్లో. ఇవన్నీ కూడా స్పోర్ట్స్ వల్ల అవకాశాలు ఉన్నాయి. అండర్-14 జిల్లా స్థాయి అథ్లెటిక్స్ మీట్కి గౌరవనీయులు కూడా అంటే లాస్ట్ ఇయర్ బాగా భారీగా జరగడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మరి ప్రతి మండల్ లెవెల్ అయిన తర్వాత మళ్ళా డివిజన్ లెవెల్ కరెంట్ లెవెల్ అయినది, ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ అథ్లెటిక్స్ మీట్ కార్యక్రమం. ఇది అండర్-14. ఈ అండర్-14 కార్యక్రమం అనేది ఇక్కడ జరగడం అనేది చాలా ఈ స్కూల్ వాళ్ళకి చేస్తున్న అదృష్టంగా భావించవచ్చు. మరి ఈ గేమ్స్ అనేవి ఏంటంటే ప్రతి వ్యక్తి తాలూకా జీవితంలో ఏంటంటే ఒక భాగం కావాలి. మెయిన్ అండర్-14 జిల్లా స్థాయి అథ్లెటిక్స్ మీట్కి గౌరవనీయులు కూడా అంటే లాస్ట్ ఇయర్ బాగా భారీగా జరగడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మరి ప్రతి మండల్ లెవెల్ అయిన తర్వాత మళ్ళా డివిజన్ లెవెల్ కరెంట్ లెవెల్ అయినది, ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ అథ్లెటిక్స్ మీట్ కార్యక్రమం. ఇది అండర్-14. ఈ అండర్-14 కార్యక్రమం అనేది ఇక్కడ జరగడం అనేది చాలా ఈ స్కూల్ వాళ్ళకి చేస్తున్న అదృష్టంగా భావించవచ్చు. మరి ఈ గేమ్స్ అనేవి ఏంటంటే ప్రతి వ్యక్తి తాలూకా జీవితంలో ఏంటంటే ఒక భాగం కావాలి. మెయిన్ అండర్-14